ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలండి. ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనము వింటూ ఆత్మీయ జీవితాన్ని మనము మరింత వృద్ధిలోనికి తీసుకెళ్ళాలి. విశ్వాస జీవితంలోనికి ప్రవేశించిన మనము మన అభివృద్ధి అనేది ఒక దగ్గర ఆగిపోవడం అనేది మంచిది కాదు. విశ్వాస జీవితం అనేది దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. అయితే ఈరోజు క్రైస్తవులకు, విశ్వాసులకు అనుకోని శ్రమలు, అనుకోని ఆటంకాలు లేదా ఆర్థికపరమైన విషయాలు కానీ, సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, భార్య వల్ల కానీ, భర్త వలన కానీ మన జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా సరే మొదటి దెబ్బ ఎక్కడ పడుతుందో చెప్పనా? విశ్వాస జీవితం మీద మొదటి దెబ్బ పడిపోతుంది. అంటే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎక్కడికి మానేస్తామంటే దేవుని దగ్గరకు రావడం మానేస్తాం. ఎలాంటి శోధన వచ్చినా ఏం చేస్తామంటే ప్రార్థన చేయడం మానేస్తాం. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి ఇరుకు ఇబ్బంది వచ్చినా ఏం చేస్తామంటే బైబిల్ చదవడం మానేస్తాం. అంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిలో మనము ఎదగడం మనం ఆగిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, అంటే అపాయము రాగానే మన విశ్వాసాలు ఏవైతే ఉన్నావో మన విశ్వాసాలు అల్ప విశ్వాసాలు అయిపోతున్నాయి. శ్రమలు రాగానే మన విశ్వాసాలు ఏవైతే ఉన్నావో మన విశ్వాసములు బలహీనపడుతున్నాయి. బాగా గమనించండి. అది ఎలాంటి కష్టమైనా, అది శారీరక కష్టమైనా, అనారోగ్య సమస్యలైనా, మానసిక సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, ఆత్మీయ సమస్యలైనా, కుటుంబాల్లో కలహాలైనా, ఉద్యోగంలో సమస్యలైనా, ఎటువంటి సమస్యలు మన జీవితంలో ఎదురవుతున్నా మొట్టమొదటిగా మనం ఎక్కడ వెనకడుగు వేస్తున్నామంటే ఎక్కడ చెప్పండి? ఆత్మీయ జీవితానికే ఎక్కువ దెబ్బడిపోతుంది. జాగ్రత్త. ఇంతకుముందు అన్నగారు చెప్పారు కదా, సార్ పిలిస్తే వెళ్ళిపోతాము, మేడం పిలిస్తే వెళ్ళిపోతాం, కానీ దేవుడు పిలిస్తే ఎందుకు దేవుని సన్నిధికి రావట్లేదు? సార్ పిలిస్తే వెళ్ళకపోతే ఆర్థిక పరిస్థితులు తారుమారైపోతాయి, అందుకే వెళ్ళాలి ముందు. అలాగే మేడం పిలిచినప్పుడు వెళ్ళకపోతే మన ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది, కాబట్టి అక్కడికి వెళ్ళాలి ముందు అని మనముగా ఆలోచన చేసి ఆపదలు రాగానే, శ్రమలు రాగానే, కష్టకాలం రాగానే విశ్వాస జీవితంలో అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాము. కానీ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఎవరికైతే కలిగి ఉంటారో వారే నిజమైన క్రైస్తవులని మీ జ్ఞాపకాల్లోనికి ఈ సందేశం ద్వారా తీసుకుని రాబోతున్నాను. జాగ్రత్తగా విందాం. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము, సామెతల గ్రంథంలోని 14వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, సామెతల గ్రంథంలోని 14వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, అపాయము రాగా భక్తిహీనుడు నశించును. చాలండి. భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో భక్తిహీనులకు అపాయం వస్తే నశించిపోతారు. ఆ వాక్యాన్ని కొంచెము, ఆ పదాలు కొంచెం ముందు వెనక మార్చుకుంటే, భక్తిహీనుడు అపాయము రాగా నశించును అని అర్థం అవ్వాలి మనకి. అంటే విశ్వాస జీవితంలో ఎవరు అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతారనంటే, అపాయాలు రాగానే, ఆపదలు రాగానే, కష్టాలు రాగానే, శ్రమలు రాగానే ఎవరు విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టి ఆ కష్టాల చుట్టూ, శ్రమల చుట్టూ, ఆ ఇబ్బందుల చుట్టూ ఎవరు తిరుగుతారనంటే భక్తిహీనులే తిరుగుతారు, కానీ భక్తులు తిరగరనే వాస్తవాన్ని ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు. గమనించుకోవాలి. మరొకసారి చెబుతున్నా, భక్తిహీనుడు ఏం చేస్తాడనంటే అపాయము, ఆపద రాగానే విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టి అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోతాడు. ఒకరోజు శిష్యులందరూ కూడా సముద్రములో దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా శిష్యులు యేసుక్రీస్తు వారిని చూచి, అమ్మో, ఈ పెను గాలి వస్తున్నప్పుడు, ఇంత పెద్ద గాలి వస్తున్నప్పుడు, ఈ సముద్రంలో గాలి లేచింది కదా, ఈ గాలి లేచినప్పుడు ఎవరో ఒకరు నడిచొస్తున్నారే, భూతమేమో అనుకుని భయపడితే యేసుక్రీస్తు వారు అన్న మాటని చెప్పండి, భయపడకండి నేనే అని చెబితే పేతురికి పెద్ద డౌట్ వచ్చింది. ప్రభువా, నీవే అయితే అసలు నీళ్ళ మీద నడవడం ఏంటి? మానవుడయ్యున్నవాడు నీళ్ళ మీద నడవడం ఏంటి? ఇదిగో నీవే నేను నమ్మాలంటే నేను కూడా నడుస్తా అనగా యేసుక్రీస్తు వారు ఏమని చెప్పండి, రా నడువు అన్నారు.
పేతురు గారు నడిచారా? కొంత దూరం అలాగే నడిచారు. నడిచిన తర్వాత ఎవరైతే తనకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నారో ప్రభు వైపు చూడకుండా ఆ పెనుగాలి వైపు చూశాడు, నీళ్ళ వైపు చూశాడు. ఉన్న బలంగా కిందకి మునిగిపోసాగాడు. అంటే అపాయము కలగగానే, ఆపద వచ్చినని సమయం హృదయంలోనికి రాగానే, ఆ సమయాన్ని చూడగానే తన హృదయంలో అల్ప విశ్వాసం వచ్చేసింది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు నడుము పేతురు ఏం కదన్నాడో అధిక విశ్వాసాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే ప్రభువును కాకుండా ఆ గాలిని, నీటిని చూశాడో విశ్వాసం చన్నగిల్లిపోయింది. అయ్యో, ఇలాంటి నీళ్ళలో మునిగిపోతే నేను కాపాడబడతానా, రక్షింపబడతాననే ఆందోళన రాగానే, సందేహం రాగానే తన జీవితంలో అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభువు మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలో 14వ అధ్యాయం, మత్తయి సువార్తలోని 14వ అధ్యాయములో ప్రియమైన దేవుని వారలారా, 14వ అధ్యాయంలో మీరు 25 నుంచి తర్వాత చదవండి. మనము 28వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 చూస్తే పేతురు మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు? కమాన్ పేతురు, ఏం కాదు, నేను నడుస్తున్నానుగా, నువ్వు కూడా నడవచ్చు. కమాన్ పేతురు, ఏం కాదు, నేను నడుస్తున్నాను, నువ్వు కూడా నడవచ్చు అనగానే, రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని దేనికి భయపడ్డాడు? దేనికి భయపడ్డాడు? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇప్పుడు కూడా గాలి అంటే గుర్తొచ్చింది. చాలా మందికి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కొన్ని గాలులు కనబడతా ఉంటాయి. మీరు ఇల్లు ఎందుకు మారుతారంటే గాలి కనబడిందండి. ఆ ఇంట్లో ఎందుకు ఉంటుందంటే ఆ ఇంట్లో గాలులు ఉన్నాయండి. మా ఇంట్లో శోధనలు ఎక్కువైపోయినాయండి, ఎందుకంటే మా ఇంట్లో గాలులు ఉన్నాయండి. వీడికి గాలి పట్టేసిందండి. కొంతమంది తీసుకొస్తారు కదా, ఇది గాలి పట్టిందండి, ఏం చేయాలి మీరు? ఇప్పుడు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అంటే గాలి అంటే భూతమును ఎలా పిలుస్తారు చెప్పండి? గాలి పట్టేస్తుంది అంటారు. ప్రత్యేకించి తెలుగు క్రైస్తవ్యంలో ఈ గాలి చాలా మందికి ఉంటుంది. మా ఊర్లో కూడా చిన్నప్పటి నుంచి దేవుని సంబంధమైన పరిచయ కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఈ పదం నేను ఎక్కువగా విన్నాను. ఇదిగోనండి, ఈ వ్యక్తికి గాలి పట్టింది, ప్రార్థన చేయండి. గాలి పడడం అంటే దెయ్యం పట్టిందని అర్థం. దెయ్యం పట్టింది అనే పదాన్ని ఉచ్చరించకుండా ఇది గాలి పట్టిందని అంటారు. ఇప్పుడు ఇక్కడ పేతురు ఎవరు చూసారు చెప్పండి? గాలికి భయపడుతున్నాడు కానీ తాను ధరించుకుని ఉన్న క్రీస్తును కలిగి ధైర్యంగా లేడు. చూడండి, మన జీవితంలో కూడా అంతే. గాలను, భూతమను, దెయ్యమను, ఇంకొకటను వాటికి మనం భయపడడం కాదు, కానీ వాటికి భయపడి విశ్వాస జీవితంలో మనము అల్ప విశ్వాసం కలిగి ఉండడం కాదు, కానీ దేవుడు నా పక్షమున, దేవుడు నేను కలిగి ఉన్నాను, దేవుడే నా కొండ, దేవుడే నా ఆశ్రయము, దేవుడే నా బలము, దేవుడే నా ధైర్యం అని మన జీవితంలో దేవుణ్ణి బట్టి మన విశ్వాసములో అధికమైన విశ్వాసం మనం కొనసాగించాలి. ఈ పేతురు ఏం చేస్తున్నాడంటే గాలికి భయపడి మునిగిపోసాగెను. గాలికి భయపడి, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని ఏమని చెప్పండి? కొంచెం దూరం నడిచేవలే, వెరీ గుడ్ అన్నాడా? ఏమని చెప్పండి? అల్ప విశ్వాసి అన్నాడు. చూడండి, అంటే పేతురికి ఇక్కడ శ్రమ కలిగింది, పేతురికి ఇక్కడ ఆపద వచ్చింది, నీటిలో మునిగిపోతున్నాడు. గాలిని చూస్తే హోరు గాలి, అలాంటి గాలిని చూసి భయపడిపోయి మునిగిపోసాగాడు. ప్రభువు మీద నమ్మకం ఉంచకుండా నీటిలో మునిగిపోసాగితే అక్కడ ప్రభు అంటున్న మాట అల్ప విశ్వాసి. అంటే అపాయం రాగానే భక్తులుగా ఉన్నవారు కూడా ఎలా అయిపోతారు చెప్పండి? అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ సామెతల గ్రంథంలో భక్తుడు ఏమన్నాడు చెప్పండి? భక్తిహీనుడికి అపాయము కలిగితే ఏం చేస్తాడంట? నశించిపోతాడు. ఒకరోజు పేతురు గారు యేసుక్రీస్తు వలన గద్దింపబడ్డాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు? అపాయాన్ని చూశాడు, ఆపదను చూశాడు, కష్టాన్ని చూశాడు. ఆ కష్టంలోనికి ప్రవేశింపగానే అమ్మో మునిగిపోతే నేనేమైపోతాను అనే భయపడిపోయి, ఆ గాలికి భయపడిపోయి ప్రభు మీద విశ్వాసం ఉంచకుండా విశ్వాసము కోల్పోయినట్లుగా పేతురు గారిని చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇదే 16వ అధ్యాయం మీరు చూస్తే 16వ అధ్యాయం మత్తయి సువార్తలో
సద్దూకైల పరిసయ్యుల బోధ గురించి ప్రభు మాట్లాడతాడు. పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అంటే పాపం శిష్యులకు అర్థం కాల. ప్రభు యొక్క భాష, ప్రభు ఉపయోగించే టర్మినాలజీ ఏదైతే ఉన్నదో శిష్యులకు అర్థం కాల. పులిసిన పిండి అనగానే ఓకే, గురువు గారు రొట్టెల గురించి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మనం రొట్టెలు తీసుకోలేదు కదా వీళ్ళందరికీ పెట్టడానికి, గురువు గారు మరి రొట్టెలు తీసుకురాకపోతే క్లాస్ పీకుతాడని వాళ్ళు ఒకళ్ళు ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళు మరలా అంటాడు, అల్ప విశ్వాసులారా, 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టాం కదా, అప్పుడు అది చూశారు కదా మీరు, ఎన్ని గంపలు ఎత్తాము? 12 గంపలు ఎత్తాం కదా, అవునా? తర్వాత 7 రొట్టెలను 4,000 మందికి పంచాం కదా, అప్పుడు కూడా అనేకమైన గంపల్లో మనం రొట్టెలు ఎత్తాం కదా. నేను మాట్లాడుతున్నది రొట్టెల గురించి కాదు, తిండి గురించి కాదు, కానీ మీ మధ్య పరిసయ్యులు ఉన్నారు, మీ మధ్య సద్దూకీయులు ఉన్నారు, వారి బోధ పులిసిపోయి ఉన్నది, పాడైపోయిన బోధ చేస్తున్నారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం చెప్పే విషయంలో కూడా వీరు ప్రభు ఏమో బోధ గురించి మాట్లాడుతుంటే వీళ్ళేమో రొట్టెల గురించి జ్ఞాపకం చేసుకుంటుంటే అక్కడ మరలా అంటాడు అల్ప విశ్వాసులారా అని. ఇదే 16వ అధ్యాయంలో మీరు చదవచ్చు. ఈ సందర్భం దాటుకుని మనం కొంచెం ముందుకెళ్దాం. ఇంకొక సందర్భంలోకి వెళ్దాం. ఈరోజు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులు చేస్తున్న తప్పిదాలు ఒక తప్పిదం ఏంటంటే, దేవుణ్ణి ఎందుకు ఆశ్రయిస్తున్నారు, మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు అంటే దేవుడు నాకు మంచి చేశాడు. ఒకరోజు మా ఇంట్లో బియ్యం అయిపోయినప్పుడు సాక్ష్యం, ఒకరోజు మా ఇంట్లో బియ్యం అయిపోయినప్పుడు సాగులు కూడా సాక్ష్యం, ఒకరోజు మా ఇంట్లో బియ్యం అయిపోయినప్పుడు నేను తినలేదు, నా భార్య పాస్టమ్మ గారు తినలేదు, ఎంతో కొంచెం ఉంటే మా పిల్లలకు పెట్టాము. అటువంటి టైంలో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసి చెప్పండి, ఎవరో ఒక తెలియని వ్యక్తిని పంపించి మాకు ఆహారాన్ని పెట్టాడు. నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆహారం పెడతాడా? అంటే విశ్వాసం అనేది దిగజారుడు తనంలోనికి వెళ్ళకూడదు. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలము, మనం ప్రార్థన చేసినా చేయకపోయినా పోషించేవాడు ఆయన. ఒకప్పుడు మాకు ఈ కాస్ట్లీ వస్త్రాలు ఉండేవి కాదు, ఏదంటే అది వేసుకునే వాళ్ళం. ప్లాట్ఫామ్ మీద 100 రూపాయలకి 150కి దొరికే బట్టలు వేసుకునే వాళ్ళము. ఈరోజు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, పరిచయంలోకి వచ్చిన తర్వాత అమ్మగారు కట్టే చీరని చెప్పండి 50,000 రూపాయలు. అంటే ప్రసంగాల్లో చీరల గురించి ఎందుకు వస్తుంది చెప్పండి? దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించాడు. ఎప్పుడు? మేము ప్రార్థన చేసినప్పుడు. విన్నారా అమ్మగారు ప్రసంగాలు? వినాలి, అప్పుడప్పుడు వింటా ఉంటే మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. అమ్మగారు చీర 50,000. వీళ్ళు అర్థం ఏంటంటే, ప్రార్థన చేస్తే దేవుడు చీరలు ఇస్తాడు, అంటే వస్త్రాలు ఇస్తాడు, ఫుడ్ పెడతాడు. దేనికోసం? ప్రార్థన చేస్తే. ఒకనాటి యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న విశ్వాసులు కూడా అలాంటి ఆలోచన దృక్పథం కలిగి ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. లూకాసు వార్తలోని 12వ అధ్యాయము, లూకాసు వార్తలోని 12వ అధ్యాయము 27వ వచనం నుండి చూద్దాం పిల్లారా. మీరు 22 నుంచి తర్వాత చదవండి. 22వ వచనములో, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహము గురించి అయినా చింతింపకడి. అప్పుడు 27 చదువుదాం. 27, పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించండి, అవి కష్టపడవు, అవి వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. 28వ వచనం అంటున్నాడు, నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించేడలా అల్ప విశ్వాసులారా, మీరు వస్త్రాల గురించి మాట్లాడుకుంటారా? మీరు వస్త్రాల గురించి డిస్కషన్స్ పెడతారా? మీరు వస్త్రాల గురించి ప్రార్థనలు చేస్తారా? అసలు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని ఎవరు విచారిస్తారో తెలుసా? అన్ని జనులు కదా. విశ్వాసంలోకి వచ్చిన మీరేంటి వీటి కొరకు ప్రార్థన చేస్తున్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట చెప్పండి.
ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపబడి వీటన్నిటిని బట్టి కూడా అన్యజనులు విచారిస్తారు కదా. మీరేంటి విశ్వాసంలో 4 అడుగులు కిందకేసి వీటి గురించి విచారిస్తారేంటి? మీరు వీటి గురించి చింతిస్తారేంటి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, ఆయన మీ పరలోకము తండ్రి వాటిని మిమ్మల్ని పోషిస్తున్నాడు కదా. వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, వాటినే పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా అని చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. అంటే ఈరోజు మన జీవితంలో మనకు ఏదైతే కొదువ కలిగి ఉన్నామో ఆ కొదువ కలిగిన దానిని బట్టి ఈరోజు మనిషి అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నాడు. నా పాయింట్ అది. కలిగి ఉన్న వస్త్రాలను బట్టి, ఆ వస్త్రాలు లేకపోతే విశ్వాసం సన్నగిల్లిపోతుంది. రేపటిని గురించిన ఫుడ్ లేకపోతే విశ్వాసం సన్నగిల్లిపోతుంది. రేపటిని గురించిన అవసరాలు లేకపోతే మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఈరోజు లోక సంబంధమైన భవిష్యత్తు కొరకు క్రైస్తవుడు ఎంతో కష్టపడుతున్నాడు, కానీ పరలోక సంబంధమైన భవిష్యత్తు, ఆత్మ సంబంధమైన భవిష్యత్తు ఏదో ఉందో ఆ భవిష్యత్తు కొరకు మనం ఎందుకు దేవుని దగ్గర విచారించలేకపోతున్నాము? తిండిని గురించి, నీటిని గురించి, వస్త్రాల గురించి, ఇంకో దాని గురించి అన్నింటి గురించి మనం దేవుని దగ్గర విచారిస్తున్నాము కదా, ప్రార్థన చేస్తున్నాము కదా. ఈ ఆత్మీయ జీవితం గురించి మనం ఎందుకు విచారిస్తాం లేదు దేవుని దగ్గర? అంటే ఆపద రాగానే విశ్వాసం సన్నగిల్లిపోతున్నది, శ్రమ రాగానే విశ్వాస జీవితము పతనమైపోతున్నది, అపాయము కలగగా భక్తిహీనులు ఈరోజు నశించిపోతున్నారు. అలాంటి భక్తిహీనులు ప్రభు అన్నమాట అల్ప విశ్వాసమా. ఆపదలు వస్తే అల్ప విశ్వాసం మనకి. ఆపదలు వస్తే దేవుని సన్నిధికి మనం మానేయాలా? కష్టాలు వస్తే దేవుని సన్నిధికి మనం మానేయాలా? ఏదైనా శ్రమ వస్తే దేవుని మనం విడిచిపెట్టాలా? ఈరోజు లోక సంబంధమైన వాటిని చూపిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువైపోతున్నారు. ఒక ఆయన చూపిస్తా, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, ఆయనే యోబు గారు. యోబు గారికి ఏమి పోయినాయంటే, ఏమి కలిగి ఉన్నాడో అన్నీ పోయాయి. వెరీ సింపుల్. యోబు గారు దేనిని కోల్పోయాడంటే, ఆయన ముందు వేటినైతే కలిగి ఉన్నాడో అన్నిటినీ కోల్పోయాడు. కొన్ని సందర్భాల్లో మనం అన్ని కోల్పోం, ఏదో 1-2 కోల్పోయినా మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. కానీ యోబు గారు అన్నీ కోల్పోయాడు. పశువులు, ఆస్తి, సంపద, పొలాలు, పిల్లలు, కుమార్తెలు, కుమారులు, అందరూ పనివారు అందరూ పోయారు. ఇంకా బాగా చెప్పాలంటే శరీరం అంతా కూడా, శరీరంలో ఉన్న ఆరోగ్యం కూడా కోల్పోయాడు. శరీరం అంతా కురుపులు, దురద, బాధ. పైపెచ్చు భార్య చేయమని చెప్పండి, ఇంకనూ యథార్థత వదలక ఎందువా, దేవుణ్ణి దూషించు, ఇక చచ్చిపో, ఈ బాధ భరించడము నీ వల్ల కాదు అన్నది. యథార్థ వదిలిపెట్టు, దేవుణ్ణి దూషించు, చచ్చిపో, 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 చచ్చిపో. నువ్వు చచ్చిపోతే నేను హ్యాపీగా ఉంటా, ఎందుకంటే నీ పాపిస్టి ఆ రోగానికి నేను సేవలు చేయలేక చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. అదే కదా. ఎవరైనా మంచాన పడ్డారనుకోండి, కొంతకాలం బాగానే చేస్తారు, ఈ చేసేవాళ్ళకు కూడా ఓపిక నశించింది అనుకోండి, ఎలాంటి మాట మాట్లాడుతుంది చెప్పండి, బాబాయ్ నీకు చేయలేకపోతున్నాను, నువ్వు సావు. ఇలాంటి డైలాగులు కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రారంభంలో ఎవరైనా చేస్తారు, భార్య కాబట్టి, భర్త కాబట్టి. తర్వాత ప్రవ్వా ఇంకెంతకాలం ప్రవ్వా, ఈ చేస్తా ఉంటే నా ప్రాణమే నీరసించిపోతుంది ప్రవ్వా నా ఎందుకు కరుణించవా అంటే దానికి అర్థమేంటి చెప్పనా, తీసే ప్రవ్వా, నీ రాజ్యానికి చేర్చుకో ప్రభువా. అవునా? అంటే ఇక్కడ ఏంటంటే పంచాయతీ, ప్రభువా ఈ వ్యక్తి బాధపడలేకపోతున్నాడు అదొకటి, ఆ బాధ నేను చూడలేకపోతున్నాను అదొకటి, ప్రభువా ఈ సేవలు చేయలేకపోతున్నాం ప్రభువా, తీసే ప్రభువా. చేస్తామా ప్రార్థనలు? చేస్తాం. అలాంటి ప్రార్థనలు చేయడంలో మనం అదనమాట కదా. మరి యోబు గారి భార్య కూడా అదే, దేవుడు దూషించు, యథార్థత వదిలేయి, చచ్చిపో, నీకు సేవలు చేయలేకపోతున్నాను, నేను నీకు గోకలేకపోతున్నా. బాధ ఏంటి యోబు గారు? బాధ ఏంటి? ఒళ్ళంతా దురద. యోబు గారు ఇప్పుడు శరీరంలో ఎక్కడైనా ఒక దగ్గర దురద వస్తే ఆయన గోకుంటాడు, శరీరం అంతా దురద వస్తే ఎవరైనా గోకాల్సిందే. ఇంకెవరన్నారు దగ్గర? భార్య ఉంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అలాంటి భార్య మాట్లాడుతుంది, చచ్చిపో అంది. ఇప్పుడు యోబు గారి ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? నొయ్యో, గొయ్యో, తాడో ఏదో చూసుకుని, ఇక నా జీవితంలో నేను ఎవరికి అవసరం లేదంట, నేను చచ్చిపోతానని చచ్చిపోవడం కూడా ఉన్నారు.
కానీ యోబు గారు ఏం చేశారు చెప్పనా? యోబు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం చూద్దాం పిల్లరా. యోబు గ్రంథములోని 15వ అధ్యాయం 13వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యోబు గ్రంథములోని 13వ అధ్యాయము 15వ వచనం చూస్తే, ఇదిగో ఆయన నన్ను చంపినా. అర్థమవుతుందా? ఈ కష్టాన్ని బట్టి, ఈ దుఃఖాన్ని బట్టి, ఈ వేదనను బట్టి, నాకున్నవన్నీ పోయిన దాన్ని బట్టి నేను సావను. యోబు గారు భక్తిలో ఎంత బలవంతుడనంటే, భక్తిలో ఎంత అధిక విశ్వాసపరుడంటే, ఇదిగో చంపాలి అనుకుంటే ఆయన చంపితే ఓకే, కానీ నువ్వు చచ్చిపోమన్నావని, ఇంకొకటి చచ్చిపోమన్నాడని, ఇంకొక సలహా ఇచ్చాడని నీ చావులకు నేను భయపడను, నీ సలహాలకు నేను భయపడి నేను చచ్చిపోను. యోబు గారు ఏమని మాట్లాడుతున్నానంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఒకవేళ ఈరోజు నేను దేనితో కోల్పోయానో వాటన్నిటిని దేవుడే తీసేసినా, ఈ అనారోగ్యం ఇంకా తీవ్రమైపోయినా, శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా నన్ను ఇంకా బాధింపబెడుతూ ఉన్నా, ఒకవేళ దేవుడే నన్ను చంపినా సరే నేను దేవుని కొరకే ఎదురు చూస్తాను. అది భక్తి. అది భక్తి. ఎన్ని అపాయాలు చెప్పండి, ఎన్ని రకాల సంక్షోభాలు చెప్పండి, ఎన్ని రకాల క్షోభ చెప్పండి, అవసరమైతే దేవుడు చంపేస్తే చచ్చిపోతా, చచ్చిపోయే చివరి క్షణం వరకు ఆయన కొరకే నేను కనిపెడతాను. ఆ కనిపెట్టే సమయంలో నేను ఏం చేస్తాను చెప్పనా? ఇదిగో మీరు నా మీద నేరారోపణలు మోపుతున్నారే, తర్వాత అన్నాడు, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని నేను రుజువు పరుస్తాను. నేను క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు, తన ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. నా మీద స్నేహితులే కానీ, భార్య కానీ, ఇరుగు పొరుగు వారే కానీ, ఎవరైనా సరే, ఎవరు నా మీద ఎన్ని రకాలుగా నా విశ్వాసాన్ని మీరు బలహీనపరచాలని మీరు ఎన్ని తంత్రాలు నా మీద పన్నినా, అది సాతాను తంత్రమే అయినా, అది దేవుని యాక్షన్ ప్లాన్ అయినా సరే, ఎలాంటి ప్రణాళికలు నా మీద దాడి చేసినా సరే, నేను చివరికి దేవుడే నా ప్రాణం తీస్తే చచ్చిపోతాను, కానీ ఆ చివరి క్షణం వరకు ఆయన కొరకు నేను కనిపెడతాను. అదే సమయంలో ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన సన్నిధిని నాట్ దిస్ పాయింట్, ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నా ప్రవర్తన, నా ఆరాధన, నా స్తుతి మహిమ నేనంటే ఏంటో నా దేవుని సన్నిధిలో నన్ను నేను కనపరుచుకుంటాను, నన్ను నేను చూపించుకుంటాను. నెక్స్ట్ మినిట్లో చావని డాక్టర్ చెబితే ఆ ముందు నిమిషము దేవుని సన్నిధికి వచ్చి అక్కడ ప్రార్థించాలన్న ఆలోచన ఏనదే. అర్థమవుతుందా? విశ్వాసంలో యోబు గారు ఎంత బలవంతుడో మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసంలో దేవుడు ఎంత అధిక విశ్వాసం కలిగిన వాడు. ఎన్ని ఆపదలు చెప్పన్నాడు, ఒక్క ఆపద, రెండు ఆపదల. ఉద్యోగం పోయింది, మన భాషలో పని పోయింది, పనులు పోయారు, పొలం అంతా కాల్చివేయబడింది, పనివారు చంపబడ్డారు, పిల్లలు చంపబడ్డారు, కుమార్తెలు చంపబడ్డారు, పశువులు, ఎద్దులు, ఒంటెలు, అతను కలిగి ఉన్న జంతువులు అన్నిటినీ కోల్పోయాడు. అతడు ఏదైతే కలిగి ఉన్నాడో సర్వము కోల్పోయాడు. ఎన్ని ఆపదలు చెప్పండి ఒకసారి. ఆపదలంటే అవి, ఆపదలంటే ఇవి. అన్ని ఆపదలు ఉండి కూడా యోబు మాట్లాడుతున్నాడు, ఆయన చంపినా సరే ఆయన సన్నిధిలో నన్ను నేను కనపరుచుకుంటాను, నా ప్రవర్తన న్యాయమని నేను రుజువు చేస్తానంటున్నాడు. నా కేసు దేవుని కోర్టులో ఉంది, నా కేసుని ఆయన సన్నిధికి వెళ్ళి నేను వాదించుకుంటాను అంటున్నాడు ఇక్కడ. అది భక్తిలో అధిక విశ్వాసం అంటే ప్రియమైన దేవుని వారలారా. మరొక సందర్భం చూద్దాము. బబులోను రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమను చేయిస్తాడు. బంగారు ప్రతిమను చేయించి షడ్రకు, మెషకు, అబేద్నెగో, ఇదిగో నేను ఒక ప్రతిమను చేయించాను కదా, ఈ ప్రతిమకు మీరు మొక్కాల్సిందే. మొక్కకపోతే ఏంటి రాజా అంటే, ఇదిగో మండిచున్న ఈ అగ్నిగుండం ఏదైతున్నదో అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తా. అంత మాత్రమే కాదు, కానీ నెబుకద్నెజరు మాట్లాడిన ఎక్స్ట్రా మాట ఏంటంటే, మీ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు, మీ
దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము, దానియేలు గ్రంథము 14వ వచనం కూడా చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో, అంతటా నెబుకద్నెజరు వారితో, అంటే షడ్రకు మేషకు అబేద్నెగోను వారితో ఇట్లనెను, షడ్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటం లేదనియో, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదనియో నాకు వినబడింది. అది నిజమా? అది నిజమా అంటే వీళ్ళు అన్నారు, బాకాను, పెంగులను గోవిని, పెద్ద వీణను, వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న అగ్ని, మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు పడవేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? నెబుకద్నెజరు మాట్లాడుతున్నారు. మీరు ఆ ప్రతిమకు మొక్కారా సరే, మొక్కకపోతే గనక ఇదిగో ఈ అగ్నిగుండంలో మిమ్మల్ని పాడేసేస్తున్నాం. మీరు మొక్కితే సరే, మొక్కకపోతే పడిపోతారు. మొక్కితే సరే, మొక్కకపోతే మిమ్మల్ని దానిలో వేసేస్తారు. ఈ అగ్నిగుండం యొక్క హీట్ టెంపరేచర్ కూడా పెంచిచ్చేస్తా. మనం ఏది ఏమంటాం చెప్పండి? మొక్కడమేగా, మొక్కేద్దాం. దేవుడు క్షమించేవాడు కదా, క్షమాపణ కోరుదాం. ఆ కోరి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మరలా పరిచర్య చేసుకోవచ్చు, అంతే కదా. కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన ఎలా ఉంటాయంటే, మొక్కమన్నాడు మొక్కేద్దాం, బయటికి వెళ్ళి మన దేవుని దగ్గర ప్రార్థన చేసి మరలా పరిచయం చేద్దాం. ఇప్పుడు మొక్కకపోతే తర్వాత మనం పరిచయం చేయలేము. ఇలాంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారు ప్రేమ దేవుని వాళ్ళరా. కానీ వీళ్ళు ఏమంటున్నారు చెప్పనా? నెబుకద్నెజరు నువ్వు ఎవడివే? ఫస్ట్ రాజువా? ఓకే, రాజువైతే ఓకే. కానీ ఈ మొక్కే విషయంలో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, నీ మాటకు సంభాషణకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న, సమాధానం ఇవ్వవలన్న ఆలోచన మాకు లేదు. ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మా వెంట్రుకలు కూడా నువ్వు వేసే అగ్నికి మా వెంట్రుకలు కూడా కాలవు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. అది భక్తి అంటే. వీళ్ళకి మరణకరమైన ఆపద సంభవించింది. మరణకరమైన ఆపద సంభవించిన సమయంలో నెబుకద్నెజరు ఈ ముగ్గురు వ్యక్తులను గుర్తించి, ఇదిగో రాజ్యంలో ఉన్న అందరూ మొక్కారు కానీ ఈ ముగ్గురు వ్యక్తులు మొక్కట్లేదని రాజుగారు తెలిసినప్పుడు ఆ ముగ్గురిని పిలిపించి, ఏంటి షడ్రకు మెషకు అబేద్నెగో, మీరు మొక్కమంటే మొక్కలేదంట, మొక్కండి వెళ్ళి. మొక్కకపోతే కనుక నా చేతిలో నుంచి మీ దేవుడు కూడా మిమ్మల్ని విడిపించలేడు, మీరు వెళ్ళి మొక్కండి అంటే, రాజా తర్వాత ఏమన్నా చెప్పండి. తర్వాత 16వ వచనంలో, షడ్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగూ సెలవిచ్చిరి, నెబుకద్నెజరు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అసలు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలనన్నా చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మా దేవుడి గురించి నీకు తెలియదు అనుకుంటా. మేము అపాయంలో ఉంటే మమ్మల్ని కాపాడేవాడు మా దేవుడు. అక్కడ వంగొంగి దండాలు పెట్టలేదు. ప్రభువా రాజా ఒక్కసారి అవకాశం ఇవ్వు, ఒక అవకాశం ఇవ్వని అక్కడ వంగి దండాలు పెట్టిన చరిత్ర కాదు వీళ్ళది. నువ్వు చంపితే చంపేసుకో, నీ ప్రతిమకు మాత్రమేమో మొక్కమన్నారు. ఇంకో మాట చెప్పిన, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దాని గురించి నీకు సమాధానం చెప్పాలన్న చింత ఆలోచన కూడా మాకు లేదు. ఏం పీక్కుంటావో పీక్కో అన్నారు. మన భాషలో, లోకల్ భాషలో అనకూడదు కాబట్టి అనలేదు, ఇప్పటివరకు అనేసా. అర్థమవుతుందా? దాని యొక్క తీవ్రత అర్థం కావడం కొరకు. అంటే కొంతమంది డైలాగ్ బూత్ కొరకు వాడతారు, కానీ అర్థం కావాలని చెబుతున్నా. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు కావాలంటే ఎంత టెంపరేచర్ పెంచుకో, నా వెంట్రుకలు కూడా మీరు కాల్చలేరు. ఇదే అగ్నిగుండంలోనికి తర్వాత వేరే వారిని వేస్తే వాళ్ళు వేసిన వస్త్రాలు కాలిపోయినాయి, కానీ వీళ్ళు లోపలకు పడవేసిన తర్వాత కూడా వీళ్ళ వెంట్రుకలు కూడా ఆ యొక్క హీట్కి వెంట్రుకలు కూడా కాలిపోలేదండి. ఇది విశ్వాసం అంటే. అపాయం కలిగిందని భక్తులు అల్ప విశ్వాసం వెళ్ళిపోవట్లేదు, దేవుని మీద ఇంకా ఆధారపడుతున్నాడు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. అక్కడ ఆపారా? కన్వర్షన్ ఆపలే. ఒకవేళ
ఆయన రక్షింపకపోయినను ఏమన్నారండి? రాజా, నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. మా విశ్వాసం గురించి నీకు తెలియదనుకుంటా. మేము ఎవరిని పూజిస్తున్నామో, ఎవరిని సేవిస్తున్నామో, ఎవరిని ఆరాధిస్తున్నామో ఆ దేవుని గురించి నువ్వు తెలియక మాట్లాడుతున్నావేమో. ఆయన రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, మేము మాత్రము నీ ప్రతిమకు మేము మొక్కమంటే మొక్కము అన్నారు. అపాయం కలిగిందా? అపాయం కలిగింది. ప్రియమైన దేవుని వారలారా, గమనించాలి, మన జీవితంలో మనము అన్యుల దగ్గర పనిచేస్తూ ఉన్నాం. మన ఉద్యోగాలు, మన కార్యకలాపాలు అన్యుల దగ్గర ఉంటాయి. వాళ్ళు మనకు కొన్ని పనులు చెబుతారు. జీతం ఇస్తున్నాడు కదని ప్రతి పని చేయొద్దు. అర్థమవుతుందా? జీతం ఇస్తున్నాడు కదని వాళ్ళు సిగరెట్లు తీసుకురావంటే సిగరెట్లు తీసుకురావడము, మందు తీసుకురావంటే మందు తీసుకురావడము, అవునా? ఆ తోరణాలు కట్టడం అంటే తోరణాలు కట్టడము, పసుపు రాయడం అంటే పసుపు రాయడము, అన్యజనుల ఆచారములు ఏవైతే ఉన్నావో వాటిని మనం చెయ్యకూడదు. అర్థమవుతుందా? నేను కూడా పని చేశాను, నాకు కూడా అలాంటి శోధనలు వచ్చాయి. అది కట్టండి, పూల తోరణం కట్ట, అక్కడ నేను కట్ట. బయట కొబ్బరికాయ అమ్ముతారు, కొబ్బరికాయ తీసుకురా, నేను తీసుకురా, నేను చెయ్య. మిషన్స్ ఉన్నాయి కదా, ఆయుధ పూజ చేద్దాం, కొట్టాను, నేను కొట్టా. ఎందుకు కొడతా? నేను కొట్టా. నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, రాని తీసేస్తావా? తీసేయి. ఇది కాకపోతే ఇంకొకటి, ఫైన్ 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 ఫైన్, వెరీ ఫైన్ స్టేజ్లో దేవుడు ఉంచుతాడు. మన జీవితాల్లో అన్యజనులు మనకు జీతం ఇస్తున్నారు కదని మన ఓనర్స్ అన్యజనులని వారు ఇంకొక విశ్వాసం వాళ్ళు ఏది చెప్పాలి చేయాల్సిన అవసరం లేదు. అక్కడ కాకపోతే ఇంకొక స్థలంలో దేవుడు మనకు పని చూపిస్తాడు. నీ దగ్గర కాకపోతే ఇంకో దగ్గర. అలాగని నా విశ్వాసంలో నేనెందుకు విశ్వాసాన్ని నేను బలహీనపరుచుకోవాలి? దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆటంకపరుస్తున్నారా? నీ దగ్గర చేయను. ఈ సమయంలో నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. వారం అంతా నీకు ఊడికం చేశాను కదా, ఈ సమయము దేవుని సమయము, దేవుని దగ్గరికి నేను సమయానికి వెళ్ళాల్సిందే. నువ్వు పంపించవా, నీ దగ్గర మానేస్తా, ఇంకో దగ్గర చూసుకుంటా. అలా ఉండాలి మన విశ్వాసం. అర్థమవుతుందా? మన జీవితాలు బ్రతుకు తెరవండి. బ్రతుకు తెరువు దగ్గర మనం ఇంతగా నీరసించిపోయి మన విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటే మీరు ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు. యజమాని చెప్పిన పని చేయకపోతే ప్రాణాలను తీసేరు వాళ్ళు. కానీ వీళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఉండి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. రాజా, చంపుకుంటే చంపుకో, అగ్నిగుండంలో వేస్తే వెయ్యి, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్లేదు, కానీ నువ్వు చెప్పిన పనికిమాలిన పని మాత్రం నేను చెయ్యను. ఇది విశ్వాసంలో అధికమైన విశ్వాసం, బలమైన విశ్వాసం. ఈరోజు మన జీవితాల్లో శ్రమలు రాగానే, ఆపదలు రాగానే, ఇది ఉద్యోగం పోతుందండి వాడు చెప్పిన పని చేయకపోతే, దేవుని దగ్గర నీ పరిస్థితి ఏంటి? మరి దేవుని దగ్గర నీ విశ్వాసం, నీ ఉద్యోగం పోతుంది. అసలు క్రైస్తవుడు అంటే ఏంటి తెలుసా నీకు? క్రైస్తవుడు అనే పదానికి అర్థం తెలుసా? వస్తా అక్కడికి, ఆవిడ వస్తా. ఈ యొక్క షడ్రకు మెషకు అభివృద్ధిగా మాట్లాడుతున్నారు. రాజా, మా దేవుని సామర్థ్యము రక్షిస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఎంత టెంపరేచర్ అయినా పెంచు, ఒకవేళ రక్షింపకపోయినా మేము చావనైతే చస్తాం, కానీ మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం. సేమ్ యోబు గారి క్యారెక్టర్ అది. యోబు గారి క్యారెక్టర్, మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం, కానీ నువ్వు చెప్పిన పనికి మాలిన పని మాత్రం మేము చెయ్యము. అలా చేస్తే మా దేవుడు మా మీద కోపగించుకుంటాడు, మా దేవుని ఉగ్రతకు గురవడం ఏమాత్రం కూడా మాకు ఇష్టం లేదు. ఇప్పుడు బ్రతుకు తెరువు దగ్గరకు వస్తా. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు పోతాయని యజమానులు ఏ పని చెప్పినా చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. మనం మాత్రమే కాదు, ఓవరాల్ క్రిస్టియానిటీలో ఈ పరిస్థితి చాలా మందికి ఉంది. నిజంగా నేను కూడా బాధితున్నే. మందు తీసుకురా అంటారు కొంతమంది కొన్ని స్థలాల్లో. నా పర్సనల్ అనుభవం చెప్తున్నా. నేను కిమ్స్లో జాయిన్ అయిన తొలినాళ్ళలో, మొదటి నెలలో మా కొలీగ్లో ఒకరు ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్తున్నారు. అందరినీ పిలిచారు, ఇంట్లోకి వెళ్ళడమే కదా, మనం కూడా వెళ్ళాం. వెళ్తే
మేమందరం కింద భోజనాలు చేసేసాము. కొంతమంది సీనియర్స్ పెద్దలు అంటే కొంచెం ఏజ్ కలిగిన వారు ఆ ఇంటి మీదకి వెళ్ళి సిట్టింగ్ వేసేసారు. సిట్టింగ్ అంటే మందు కొట్టేస్తున్నారు. నేను అప్పుడే జాయిన్ అయిన జూనియర్ని కదా, నాకు ఫోన్ చేసి అక్కడ కర్రీ ఉంది, మేము పైన ఉన్నాము, కర్రీ తీసుకురా అన్నారు. సరే కర్రీయే కదా తీసుకెళ్దాం, పెద్దోళ్ళు చెప్పారు చేయడానికి ఏముందని తీసుకెళ్ళిపోయా. పైకి వెళ్ళిపోయా. 3 స్టెప్లు ఎక్కి పైకి వెళ్తేరా చక్కగా ఒక్కొక్కడు తాగేసి మొత్తం సిగరెట్లు మందు తాగుతూ ఉన్నారు. నా ప్రాణం చచ్చిపోయిందండి. నిజం, నా ప్రాణం చచ్చిపోయింది. అది మొదలు ఏ రోజు ఎవరు ఏ కార్యం చెప్పినా సరే నేను వెళ్ళడం మానేశాను. నిజం. కొన్ని సందర్భాల్లో మా హెచ్ఓడి కూడా సంవత్సరానికి ఒకసారి పార్టీ ఇస్తాడు. వచ్చిన ఎక్కువ టర్న్ ఓవర్ని బట్టి, సంపాదన బట్టి, ఇన్కమ్ను బట్టి అందరిని పిలిచి కాక్టైల్ పార్టీ ఇస్తాడు, మందు పార్టీ. హెచ్ఓడి అంటే ఎవరు చెప్పండి? ఇంక్రిమెంట్లు వేసేది ఆయనే. ఆయన రాస్తేనే పైన యాజమాన్యం మనకు డబ్బులు వేస్తుంది, సంవత్సరం జీతం పెంచుతుంది. నేను పోలే, ఎందుకంటే ఆ పనికిమాలిన దరిద్రం అంటే నేను అక్కడ చూడాలి, అక్కడ కూర్చోవాలి, వాళ్ళు చెప్పే ముచ్చట్లా నేను వినాలి, నాకెందుకు ఈ దరిద్రం అని నేను పోలే. తర్వాత సంవత్సరం అందరికి 5,000 ఇంక్రిమెంట్ పెడితే నాకు 1,500 పడింది. అర్థమైంది నాకు సిచ్యువేషన్. నా జీవితాల్లో అందరూ 5,000 తీసుకుంటుంటే ఇంక్రిమెంట్లు నేను 1,500, 2,000, 2,500. నేను ఉన్నంతకాలం అంతే. అర్థమవుతుందా? అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా విశ్వాస జీవితాన్ని కొనసాగించిన వాడని నేను. అందరికీ నా తర్వాత వచ్చినోడికి 5,000 ఇచ్చి నాకు 1,500 ఇస్తే మండుతుందా మండదా? మండింది. ప్రియమైన దేవుని వారలా గమనించండి, మన జీవితాల్లో ఎవడు ఏ పని చెప్తే చేయడం కాదు, అది వాక్యానుసారమా కాదా? అది వాక్యానుసారమా కాదా? అలా కాదండి, ఆ ఉద్యోగం లేకపోతే నా కుటుంబం రోడ్డున పడుతుందంటే రోడ్డునేం పడదు. జన్మనిచ్చిన దేవుడు మన తండ్రి అయితే, ఆయనే మన పోషకుడైతే, ఆయనే మన సంరక్షకుడైతే ఏ రోజు కూడా మనకు తిండి పెట్టకుండా మనల్ని పస్తులించేవాడు కాదు దేవుడు. హబక్కూకు గారికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఒక రోజు. బైబిల్లో హబక్కూకు గారు ఉన్నారు కదా, హబక్కూకు గారు, ఆయనకి పరిస్థితి ఎదురైంది. శ్రమల్లో ఆ జీవితం కొనసాగుతూ ఉంటే ఆయన మాట్లాడిన మాటలు మనం చూద్దాం. హబక్కూకు గ్రంథంలో రాయబడిన మాట చూద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ప్రియులారా. హబక్కూకు గ్రంథంలోని 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే, అయ్యో గుర్రముల యొక్క శబ్దములు నాకు వినబడుతున్నాయి, త్వరలో దాడి జరగబోతున్నది, మనల్ని చంపేస్తారేమనే ఆ శబ్దములు నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకుని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. ఈ రాబోతున్న ఉగ్రతను, రాబోతున్న జనుల సమూహమును, ఆ గుర్రాల చప్పుళ్లను అవి నేను వింటూ ఉంటే నా అంతరంగము కలవరపడిపోతున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు నా ప్రమేయం లేకుండానే వణికిపోతున్నాయి, గజగజ వణికిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వర్షంలో బాగా తడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, వణికిపోతామా? గజగజ మన 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 ప్రమేయం లేకుండానే మన పెదవులన్నీ, దంతాలన్నీ వణికిపోతాయి. చూడండి, రాబోతున్న ఉగ్రతను చూస్తూ ఈ వ్యక్తి అంటున్నాడు, శ్రమ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆ శ్రమ గురించి నా అంతరంగంలో ఆలోచన రాగానే నేను కలవరపడిపోతున్నా, టెన్షన్ పడిపోతున్నా. ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలన్నీ కూడా కుళ్ళిపోతున్నవి, నా కాళ్ళు వణికిపోతున్నాయి. భయము గుప్పిట్లో నేను బ్రతుకుతున్నాను. బబులోనీలు నా మీదకు రాబోతున్నారా? యెరూషలేము ధ్వంసం కాబోతున్నదా? ఈ కల్దీలు రాబోతున్నారా? వాళ్ళ రాకను వినగానే హృదయంలో కలవరం స్టార్ట్ అయిపోతే, ప్రభువా ఎవరు తప్పు చేసినా, ఎవరు పారిపోయినా నేను ఎలా ఉంటాను చెప్పనా? హబక్కూకు గారు మాట్లాడుతున్న మాట 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను. అంటే వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు. వారి దాడి వలన తినటానికి మాకు తిండి లేకపోయినా సరే, అదే సమయంలో మా దొడ్డిలో నా గొర్రెలు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా నేను ఏం చేస్తానంటే, విశ్వాసములు నేను తిండి లేదని కానీ,
నా పొలము పండట్లేదని కానీ, నాకు జీతం రావట్లేదని కానీ నేను దేన్ని గురించి కూడా భయపడను, నేను దేన్ని గురించి కూడా టెన్షన్ పడను. దేవా నీవు నాకున్నావు, నేను యెహోవానందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదను, ఎందుకంటే యెహోవాయే నా బలం అన్నాడు ఈ భక్తుడు. ఆ రోజుల్లో అంతా వ్యవసాయమే కదండి, వ్యవసాయమే. వ్యవసాయం చేయడము, పండించుకోవడము, తినడము, దొడ్లోకి వెళ్ళి పాలు పిండుకోవడము, పాలు తాగడము. ఎవరు పశువులు వాళ్ళకు ఉండేవి. ఈరోజు మనకు ఉద్యోగం లేకపోతే మనకు జీతం ఉండదు, కానీ ఒకరోజు వారు వ్యవసాయం పండకపోతే వారికి తిండి ఉండదు. అందుకే వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు. ఒలివ చెట్లు కాపు ఇవ్వకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా సరే, ఇదిగో తినడానికి తిండి లేకపోయినా సరే, నా కడుపు మాడుతూ ఉన్నా సరే, నా విశ్వాసాన్ని ఏమాత్రం కూడా నేను బలహీనపరచను అంటున్నాడు ఈ భక్తుడు. ఎందుకంటే నాకు దేవుడే నా బలము, ఆ దేవుని యందు నేను ఆనందిస్తానంటున్నాడు. ఒక యోబు గారిని చూసాము, షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క విశ్వాసం చూసాము. హబక్కు గారిని చూస్తున్నాము. ఆపదలు రాగానే, అపాయాలు రాగానే వారి జీవితాలు వారు ఏం చేస్తున్నారంటే, మాకు దేవుడు ఉన్నాడు, మాకు ఎలాంటి అపాయం కలగదు, ఒకవేళ పంటలు పండకపోయినా సరే మా దేవుడు మమ్మల్ని పోషిస్తాడనే విశ్వాసము వారిది. మరి మన విశ్వాసము, అపాయములు రాగానే మనము నశించిపోతున్నాము, అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాము. ఆపదలు రాగానే వణికిపోతున్నాము, విశ్వాస జీవితాన్ని మనము బలహీనపరుస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచన చేయాలి. భక్తి అనేది ఎంత శ్రేష్టమైనదిగా ఉండాలో వీరిని చూసి మనం నేర్చుకోవాలి. క్రైస్తవుడు అంటే ఎవరో చెప్తా, ఇప్పటివరకు విన్నాం కదా. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చదువుదాం ప్రియులారా, చాలా జాగ్రత్తగా, చిన్నగా. పౌలు గారు పరిచర్యలో ఎన్ని కష్టాలు, దినదినము కష్టాలే, దినదినము గండమే, అడుగడుగున గండమే, అడుగడుగున శోధన, అడుగడుగున అపాయమే. తిండి లేక, వస్త్రాలు లేక ఎన్నో శ్రమలు పౌలు గారికి. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో పరిచర్య చేస్తూ, ఇదిగో ఆపదలను చూసి మీరు బలహీనపడిపోతున్నారా? అపాయాలు కలిగాయని మీ జీవితంలో మీరు నీరసించిపోతున్నారా? విశ్వాస జీవితాన్ని మీరు స్వల్పమైన దానికి ఎంచుతున్నారా అని మాట్లాడుతూ 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? సాతానా? ఉద్యోగం ఇచ్చే యజమానా? జీతం ఇస్తున్నవాడా? మనలను దేవుని సన్నిధికి రాకుండా మనకు ఏ ఆటంకాలైతే వస్తున్నాయో ఆ ఆటంకాలన్నింటినీ పెట్టుకోండి. మీరు దేవుని సన్నిధిలో కనబడకుండా, ఉదయకాల ఆరాధనలో మీరు ఆరాధనలో పాల్గొనకుండా మిమ్మల్ని ఆటంకపరిచేది ఏమిటి? నిద్రలేమా? సోమరితనమా? అనారోగ్య పరిస్థితులా? ఏది? క్రీస్తు ప్రేమల నుంచి మనల్ని పక్కకు జరిపేది ఏది? కొంతమందికి ఉద్యోగం అయి ఉండొచ్చు, కొంతమందికి అతి నిద్ర అయి ఉండొచ్చు, కొంతమందికి అజాగ్రత్త అయి ఉండొచ్చు, కొంతమందికి శరీర బలహీనతలు అయి ఉండొచ్చు. పౌలు గారు మాట్లాడుతున్నారు, అసలు క్రీస్తు ప్రేమ నుంచి మనం ఎందుకు పక్కకు జరగాలి? సాతాను మిమ్మల్ని దూరం చేస్తున్నాడా? మీ అంతటా మీరే విశ్వాస జీవితంలో బలహీనమైపోయి మీరు దేవునికి దూరంగా జరుగుతున్నారా? పౌలు గారు టార్గెట్ అదే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినా, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, చివరికి ఖడ్గముతో ఎవడని నిన్ను పొడి చేసినా సరే మనము దేవునికి మనం దూరం అవడము అది మంచిది కాదు అంటున్నాడు పౌలు గారి భాషలో. మీరు గమనించండి, మనం దేన్ని బట్టి దేవుని సన్నిధికి రాలేని పరిస్థితులు ఉన్నాయో ఏదో ఒక కారణం ఇక్కడ దొరికేస్తుంది మనకి. అర్థమవుతుందా? ఒకరికి శ్రమ ఉండొచ్చు, చంద్రం గారికి, క్రాంతి గారికి బాధ ఉండొచ్చు,
ఆమోస్ గారికి హింస ఉండొచ్చు, రాజునికి కరువు ఉండొచ్చు, తర్వాత ఇంకొకరికి వస్త్రహీనత ఉండొచ్చు, ఇంకొకరికి ఉపద్రవం ఉండొచ్చు, ఇంకొకరికి కత్తి మీద పీకల మీద కత్తిట్టే చంపేస్తాను అని ఉండొచ్చు. ఎలాంటివి మీకు వచ్చినా సరే క్రీస్తు ప్రేమ నుండి మనం ఎందుకు ఎడబాయాలి? అసలు క్రైస్తవుడు అంటే అర్థం మీకు తెలుసా? క్రైస్తవ్యంలోనికి వస్తున్న మొదటి రోజు మీరు ఏమని కూడా రావాలో మీకు తెలుసా అని మాట్లాడుతూ 36వ వచనంలో మన గురించి ఏమని రాయబడింది అంటే, ఇందుని గురించి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. బాప్తిసం తీసుకున్న రోజు ఏమనుకోవాలి చెప్పనా? ఎస్, ఈ రోజు నుంచి నేను ఒక గొర్రె పిల్లని. ఏ గొర్రె పిల్లను? యేసుక్రీస్తు యొక్క గొర్రె పిల్లను నేను. ఏ గొర్రె పిల్లను నేను? వధకు సిద్ధపరచబడుతున్న గొర్రె పిల్లను నేను. అంటే అవసరమైతే నేను చచ్చిపోవాలి, కానీ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి నేను ఏమాత్రము కూడా వైదొలిగిపోకూడదు. దానికి అర్థం ఏంటంటే, వధకు సిద్ధపడి మనం రావాలి క్రైస్తవ్యంలోనికి. ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడి క్రైస్తవ్యంలోనికి రావాలి. పరలోకం ఎందుకు వస్తుంది చెప్పండి? ఊరికే వస్తుందా? రాదా? వధకు సిద్ధపడి మనం రావాలి. వాళ్ళే నిజమైన క్రైస్తవులు. ఎవరు యేసుక్రీస్తులకు వచ్చే సమయంలో ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వస్తున్నారా? ఇది మొదలుకొని గడియ గడియ మీకు శ్రమలే. అనుక్షరం మీకు శోధనలుంటాయి, శ్రమలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఇరుకులుంటాయి, ఉపద్రవాలుంటాయి, కరువులుంటాయి, కాటకాలుంటాయి. అవసరమైతే కొన్ని సందర్భాల్లో ఖడ్గం నీకు పీక మీద పెట్టేసిన పరిస్థితులు కూడా రావచ్చు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వధకు సిద్ధపడిపో, అంతేగాని విశ్వాసంలో అల్ప విశ్వాసంలోకి ఏమాత్రం కూడా నువ్వు కోల్పోయి దేవుని నువ్వు విసర్జించొద్దని భక్తుడు మాట్లాడుతున్న మాట ప్రియమైన దేవుని వారలారా. తర్వాత మనం చూస్తే 37వ వచనంలో, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో, పైన ఏది చెప్పాడో శ్రమ, ఇబ్బంది, ఇరుకు ఏదైతే అన్నాడో వీటన్నిటిలో కూడా అత్యధిక విజయం పొందుతున్నాము. పౌలు గారు కాబట్టి కాన్ఫిడెంట్ చెబుతున్నాడు, ఎస్, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకల్లో, ఉపద్రవాల్లో, వస్త్రహీనతల్లో, కరువుల్లో, కాటకాల్లో, ఖడ్గము నా మీద విసిరేసినప్పుడు కూడా వీటన్నిటిలో కూడా నాకు విజయమే ప్రాప్తించింది. ఎందుకంటే నేను సిద్ధపడిపోయి వచ్చేసాను. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము మేలనుకున్నాడు. బ్రతుకుట క్రీస్తు అనుకున్నాడు. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, చచ్చిపోతే క్రీస్తు కొరకు చచ్చిపోవాలి. ఎలా చచ్చిపోవాలి చెప్పనా? వధకు సిద్ధపరచబడిన గొర్రెవలి నేను చచ్చిపోతాను. అలాంటి ఆలోచన కలిగి క్రైస్తవ్యానికి వచ్చిన వారే ఈ మహానుభావుడు ప్రియమైన దేవుని వారలారా. ఆయన మాటలు మనం వింటున్నాం, ఆయన మాటలు చదువుతున్నాం, ఆయన పరిచయం ఈరోజు మనకు సాక్ష్యముగా అక్కడ కనబడుతున్నది. తర్వాత ఏమన్నాడు 38వ వచనంలో, మరణమైన, జీవమైనను, దేవదూతలైన, ప్రధానులైనను, ఉన్నవైన, రాబోవులైన, అధికారులైన, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినవి మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను. మనం కూడా నమ్మాలి నిజమైన క్రైస్తవులం అయితే. ఎవడైనా సరే నీ ఎదుట ఉన్నవాళ్ళు దేవదూతలైనా, జీవమైన, మరణమైన, ప్రధానులైన, అధికారులైన, రాబోతులైన, సృష్టి అయినా, ఎత్తైన, లోతైన, ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే విశ్వాస జీవితంలో అల్ప విశ్వాసంలో మనం వెళ్ళకూడదు. అధికమైన విశ్వాసాన్ని సంపాదించుకుని దేవుడంటే ధైర్యం కలిగి, నిశ్చిత కలిగి మన జీవితం ఎలా ఉండాలంటే దేవుని ప్రేమ నుంచి మనము వైదొలిగిపోకూడదు. దేవుని ప్రేమలోనే ఉండాలి. ఎంతకేలా చెప్పండి? పీకి మీద కత్తెట్టేసి నేను చంపడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నా సరే నాకు దేవుడే కావాలి అనేదిగా ఉండాలి. కానీ మన విశ్వాస జీవితంలో లోక సంబంధమైన వాటి కొరకు ఏమాత్రం కూడా విశ్వాస జీవితంలో వెనకడుగులు వేయడానికి అవకాశము లేనే లేదు. ఇది భక్తుల జీవితం. మరి మన జీవితాలేమో చిన్న చిన్న విషయాలకే మనం బలహీనపడిపోతున్నాం. అల్ప విశ్వాసము. పేతురు గారు సముద్రాన్ని చూశాడు, గాలిని చూశాడు, ప్రభువుని చూడలేదు. ఆ శ్రమను చూశాడు. ఆ శ్రమ దగ్గరే ఉన్న, శ్రమకు సమీపంగా ఉన్న ప్రభువుని చూస్తుంటే ప్రభు ఎలాగైతే నడిచాడో పేతురు గారు కూడా నడవగలిగేవాడు.
రాజ్యంలో ఉన్న మిగిలిన ప్రజలందరూ కూడా అగ్నిగుండాన్ని చూశారు, ప్రతిమకు మొక్కారు. వీళ్ళు మాత్రము అగ్నిగుండాన్ని చూశారు. అగ్నిగుండం నుంచి తప్పించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని కళ్ళెత్తి చూశారు. బాగా చెప్తున్న విషయము, శ్రమ ఎక్కడ ఉంటుందో ఆ శ్రమలో దేవుని పిల్లలుండి ఆ శ్రమలో పోరాడుతూ ఉంటే వాళ్ళకి సమీపంగా ఉండేవాడు దేవుడు. అర్థమవుతుందా? మనం అనుకుంటాం మాకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ఈ శ్రమల వల్ల బలహీనపడిపోతున్నాను, అల్ప విశ్వాసం ఎదిరిపోతున్నాను అంటే నీ శ్రమలో రాజులేని పోరాటం చెయ్యి, దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. దానియేలుకు శ్రమ వచ్చింది, సింహాల గుహలో వేసేసారు. సింహాల గుహలో వేస్తే అందరూ సింహాలు చూసి భయపడిపోతే దానియేలు గారు మాత్రము దేవుణ్ణి చూసి ధైర్యంగా ఉన్నాడు. ఇది భక్తుల జీవితం అండి, ఇది భక్తుల జీవితము. ఈ క్రైస్తవానికి కూడా వస్తున్నామంటే ఒకటి గుర్తుండాలి, వదకు సిద్ధపరచబడుతున్నాం మనము. ఏ రోజైనా ఉపద్రవం రావచ్చు, ఏ రోజైనా శ్రమ రావచ్చు, ఏ రోజైనా ఇబ్బందులు రావచ్చు, ఏ రోజైనా పీకి మీద కత్తిట్టే సిద్ధంగా ఉండడం మన దగ్గర రావచ్చు. చచ్చిపోవడానికి రెడీగా ఉండాలి కానీ పాపం మాత్రం చేయకూడదు. పాపం చేసామా దేవుని పేరేమో మనము దూరం అయిపోతాము. మొదటి కొరింథీ 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. 30వ వచనం ఎందుకు మాట్లాడుతున్నాడంటే పునరుత్థానం లేదని వాదించేవాడు చాలా మంది ఎక్కువైపోయారు ఆ రోజుల్లో. 30వ వచనము పౌలు గారు ఎందుకు మాట్లాడుతున్నాడంటే పునరుత్థానం లేదని వాదిస్తున్న వాళ్ళు, చచ్చిపోయిన తర్వాత మరొక జీవితం లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఉన్నది ఒకటే జీవితం, ఇక్కడే సావాలి, ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే ఎంజాయ్ చేయాలని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటే అలాంటి వాళ్ళతో పౌలు గారు మాట్లాడుతూ 30వ వచనంలో, మరియు ఇదిగో పరిచర్య చేస్తూ సువార్తను ప్రకటిస్తూ గడియ గడియకు ప్రాణభయంతో ఉండనేలా. అసలు పునరుత్థానమే లేకపోతే మేము ఎంత పరిచర్య చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇంత భయాన్ని గుప్పిట్లో పెట్టుకుని గడియ గడియకు భయపడుతూ సువార్త ప్రకటించాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకు మేము పరిచయం చేస్తున్నామంటే పునరుత్థానం ఉందనే కదా, మనం అందరం కూడా పరలోకానికి వెళ్తామనే కదా. అసలు మీరన్నట్టుగా పరలోకమే లేకపోతే, పునరుత్థానమే లేకపోతే అసలు బాప్తిజం ఎందుకు తీసుకున్నారు? సరే మీరు తీసుకున్నారులే కానీ అసలు మేమెందుకు ఇంత కష్టపడి పరిచయం చేయాలి, ఇంత కష్టపడి ప్రాణాలను బలంగా పనంట పెట్టి మేమెందుకు పరిచయం చేయాలి? అదే కదా విషయంలో మేము గడియ గడియకు ప్రాణభయంతో ఉండనేలా. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఎందుకంటే నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను దినదినము చనిపోతున్నాను. ఎందుకు అంటే సువార్తను ప్రకటిస్తున్నాను. సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఎన్నో వ్యతిరేకతలు వస్తున్నాయి. ఆ వ్యతిరేకతలను బట్టి నేను గడియ గడియకు చనిపోతున్నాను, దినదినము చనిపోతున్నాను. సిలువ వేయబడిన జీవితం నాది, జీవించుతున్న వాడిని నేను కాదు కానీ సిలువ వేయబడిన క్రీస్తే ఆయన జీవించుచున్నాడు. ఇది ఎవరు మాట్లాడాలి? ప్రతిరోజు సమాజంలోకి వెళ్ళి సువార్త చెప్పేవాడు మాట్లాడాలి. మన దరిద్రం బాబు మనం మాట్లాడుకుంటాం. ఆయనలా గొప్ప పరిచర్య చేస్తుంది. పరిచర్య చెయ్యాలి. మనం ఏ సమాజంలో ఎవరి మధ్యనైతే ఉంటున్నామో వారి మధ్య మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అది మన యజమానుడైనా సరే, ఇదిగో వాళ్ళు పని చెప్తే ఇది మాకు వాక్యానికి వ్యతిరేకం అండి, దేవునికి వ్యతిరేకం అని చెప్తే రెండోసారి చెప్పడం మానేస్తాడు. అవసరమైతే అక్కడి నుంచి తీసేస్తే ఇంకోటి ఎవడా దేవుడు ఇంకోటి ఇస్తాడు. అలా కాదండి, మంచి ఉద్యోగం అండి, ఇది పోతే ఎలాగండి, ఇది పోతే ఇంకొకటి అండి, ఇది పోతే ఇంకొకటి. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? లేదు కదా. ఇంకా బాగా చెబుతున్నా, ప్రస్తుతం ఏ పని అయితే ఉన్నదో ఆ పని ఇచ్చింది కూడా దేవుడే. దేవుని పనికి ఆ పనికి ఆటంకమైతే ఆ పన్ను వదులుకుని ఇంకొకటి చూసుకోవాలి మనం. అంతేగాని ఈ పని వల్ల నేను దేవుని సన్నిధికి రాలేకపోతున్నానంటే మన జీవితంలో మన విశ్వాసాలు దిగజారిపోతున్నాయి. జాగ్రత్తగా గమనించాలి. నేను ఎందుకు దేవుని సన్నిధికి రాగలుగుతున్నాను అంటే అని చెప్పాలి.
దేవుని పని మానేసేవారు కంటే దేవుని సన్నిధికి వెళ్ళాలని పని మానేసి కూడా దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళే ఉన్నతమైన వారు. నాకు తెలియగలుగుతున్నానండి, ఆదివారము విశ్రాంతి, ఆదివారము దేవుని దినము. ఆ వారం మనం ఎందుకు పనిలో ఉండాలి? మళ్ళీ పని ఉందని మనం ఎందుకు దేవుని సన్నిధికి డుమ్మా కొట్టాలి? భక్తుల జీవితంలోకి ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాయి? ఎంత కష్టమైనా సరే దేవునిని, ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా జాగ్రత్త వహించవలసిన అవసరత మనకు ఎంతో ఉన్నదని మీ జ్ఞాపకాల్లో తీసుకొస్తున్నాను. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల్లో 20వ అధ్యాయం 24వ వచనం చూద్దాం పిల్లరా. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. నేను ప్రాణాలు పోయినా పర్లేదు కానీ సువార్తను నేను మానను అన్నాడు. ప్రాణాలు పోయినా పర్లేదు కానీ నా క్యారెక్టర్ను మాత్రం నేను పాడు చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? యోబు గారు. ఆయన సన్నిధిని, నా ప్రవర్తనను న్యాయమని రుజువుపరుస్తాను నేను. ఎవరి సన్నిధిని? దేవుడి సన్నిధిలోకి వచ్చి నా క్యారెక్టర్ ఎలాంటిదో నా దేవుడితో నేను చెప్పుకుంటా. ఎంత ధైర్యం అది మాట! యోబు గారు మాట్లాడిన మాట. ఆయన చంపినను ఆయన సన్నిధిలో నేను కనపరుచుకుందును. ఒకవేళ నేను బ్రతికితే ఆయన సన్నిధికి వచ్చి నా ప్రవర్తన న్యాయమని దేవుని కోర్టులో నా కేసు నేనే వాదించుకుంటాను అంటున్నాడు ఆయన. షడ్రకు, మెషకు, అబెద్నెగో జీవితంలో చూస్తే అందరూ మొక్కేసారు, దేశమంతా మొక్కేసింది సాగిలపడి నెబుకద్నెజర్ చేసిన ప్రతిమకు. మేం మాత్రం మొక్కము. నువ్వు కావాలంటే చంపుకుంటే చంపేసుకో, అగ్నిగుండం వ్యవస్థ వేసుకో, కాలిపోతే ఓకే, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు కానీ మా విశ్వాస జీవితాన్ని, మాకు కలిగిన ఆపదను బట్టి, శ్రమను బట్టి, ఇరుకును బట్టి, ఉపద్రవాన్ని బట్టి మేమేమాత్రము కూడా అధైర్యపడము. మేము హబక్కూకు గారు ఏమని చెప్పండి? ద్రాక్ష తోటలు పూసినా, ఒలివ తోటలు పూసినా పూయకపోయినా, అంజూరపు తోటలు కాసినా కాయకపోయినా, దొడ్లు బర్రెలు లేదంటే పశువు పాలిచ్చినా ఇవ్వకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను. నా దేవుని యందు నేను సన్నిధిస్తాను. నాకు దేవుడు కావాలి, నాకు నా దేవుడు కావాలి. నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేస్తే ఆయన ప్రేమ నుంచి నేను విడిపోయిన వాడవుతాను, ఎడబాసిన వాడనవుతాను. శ్రమలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, బాధలైనా, వస్త్రహీనతైనా, కరువైనా, కాటకాలైనా ఏవైనా సరే క్రీస్తు ప్రేమలో నుండి మనం ఏమాత్రం కూడా ఎడబాపకూడదు. ఎన్ని కష్టాలున్నా క్రీస్తు ప్రేమలో మనం ముందు కొనసాగాలి. అది భక్తి అంటే. ఈరోజు పరిస్థితులు చూస్తే చిన్న చిన్న అపాయాలు, చిన్న చిన్న సమస్యలను బట్టి మనం దేవుని సన్నిధికి మానేస్తున్నాం, ఆరాధనకు రాలేకపోతున్నాం, దేవుని కార్యాలు ఉండలేకపోతున్నాం, దేవుని పనుల్లో పాల్గొనలేకపోతున్నాం. అపాయాన్ని చూసి, ఆపదను చూసి అల్ప విశ్వాసం అయితే మనకు భక్తి కాదు. ఆపదల్లోనే, అపాయమైన కాలాల్లోనే, అపాయకరమైన పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని ఇంకా బలముగా మనం ప్రదర్శించాలి. ఒక యోబు గారి వలె, షడ్రకు, మెషకు, అబెద్నెగో వలె, హబక్కూకు గారి వలె, పౌలు గారి వలె, మిగిలిన భక్తుల వలె వారి జీవితాల్లో మనము విశ్వాసంలో మనము ఎదుగుతూ 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 ఉండాలి. ఇప్పుడు మన దేవుని వాళ్ళరా, అప్పుడే మన జీవితాలు డెవలప్ అవుతాయి. దేవుడికి మనము మరీ సమీపంగా వెళ్తాము, దేవుని ప్రేమ పొందుకుంటాం. పౌలు గారు ఉపయోగించిన భాష చూసారా? ప్రధానులైన, దేవదూతులైనా, సృష్టి అయినా, లోతైనా, ఎత్తైనా, అధికారులైనా ఎవరైనా సరే నేను ఇబ్బంది పెడితే దేవుని పక్షాన్ని నిలబడు, అంతేగాని నువ్వు పాపము చేసి దేవుని ప్రేమకు నువ్వు వ్యతిరేకంగా ఎడబాయకు. ఎవరు ఆయన అడుగుజాడల్లో ఉండి నీతిని కాపాడుకుంటారో ఆయన కృప ఎన్నటికీ కూడా ఎడబాయదు. ఎడబాయని నీ కృపను మనం పాడతాం కదా, అక్కడ మన క్యారెక్టర్ ముఖ్యం. అక్కడ
యోబు గారు ఎందుకు సంరక్షించబడ్డారనంటే క్యారెక్టర్ కాపాడుకున్నాడు. షడ్రకు మెషకు అబేద్నెగో ఎందుకు సంరక్షించబడ్డారంటే క్యారెక్టర్ కాపాడుకున్నారు. పౌలు ఎందుకు సంరక్షించబడ్డారంటే క్యారెక్టర్ కాపాడుకున్నాడు. భక్తుల్లో మన ప్రవర్తన మనం కాపాడుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే భక్తిలో దేవుని హస్తాన్ని మనము ఎన్నటికీ కూడా విడవకూడదు. కొంతమంది మాట్లాడతారు కష్టాలను చూసి, దేవుడు ఏం చేశాడండి మాకు, దేవుడు నమ్ముకున్నామండి ఏం చేశాడు మాకు. కొంతమంది మనకు బలహీన పరిస్థితులు చూసి ఇలాగంటే దేవుడు నమ్ముకున్న తర్వాతే కష్టాలు ఎక్కువైపోయానండి, ఒకప్పుడు చాలా బాగుండేవాళ్ళు అండి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. వాక్యం తెలియాలి మనకు, వాక్యం తెలియాలి. భక్తి అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో మనకు తెలియాలి. ఆయన ప్రేమ అంటే ఏంటో తెలుసుకుని భక్తులు మనం ఎల్లప్పుడూ కూడా ముందుకు కొనసాగిపోతూ ఉంటే దేవుడు మనం తీసుకుని వెళ్ళి ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు, ఎత్తైన స్థలాల్లో ఉంచుతాడు. ఈ లోకంలో ఎత్తైన స్థలాల్లో ఉంచినా ఉంచకపోయినా పర్లేదు, కానీ పరలోకంలో మనకంటూ ఒక స్థానం ఉంటుంది. మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. రాయబడాలంటే అందుకు తగిన ప్రవర్తన మనలో ఉండాలి. పిల్లలు ప్రవర్తిద్దాం, దేవుని కొరకు వాడబడదాం, దేవునిలో మనం సంపూర్ణంగా ఏదో పిల్లరా. మంచిదండి, ఇలా మాటలు ముగిస్తున్నాను.